ఎన్నికల ప్రచార నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ మేరకు నిబంధనలను అతిక్రమించి వాలంటీర్లతో సమావేశం నిర్వహించడంపై ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర, వైసీపీ ఎమ్మెల్యే జోగారావుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా బోనెల విజయచంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. వాలంటీర్లతో సమావేశాన్ని ఖండించడానికి వెళ్తే తమపై దాడి చేశారని బోనెల విజయచంద్ర ఆరోపించారు. ఎమ్మెల్యే జోగారావు ఇలా దౌర్జన్యాలు చేయడం దారుణమని, పార్వతీపురం చరిత్రలో ఇటువంటి రాజకీయాలు ఎప్పుడూ జరగలేదని విమర్శించారు. ప్రశాంతంగా ఉండే ఈ చోట అలజడులు సృష్టిస్తున్నారని, 5 ఏళ్లలో పార్వతీపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే జోగారావు ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను కోరిన బోనెల విజయచంద్ర పార్వతీపురంలోని ప్రధాన సమస్యలైన తాగునీరు, డంపింగ్ యార్డ్ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నమస్కారం. ముఖ్యంగా నా పార్వతీపురం ఓటర్ మహాశయులకి, ప్రజలకి నిన్న ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. మన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్డే రోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని పూని చేసిన రోజు. ఎంత దారుణం అంటే ప్రత్యక్షంగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ఎలక్షన్లో వాడకూడదు అని చాలా స్పష్టంగా జరిగింది. అయితే మన శాసనసభ్యులు గారు, ద గ్రేట్ అలజంగి జోగారావు గారు, రోజుకి వాలంటీర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళకి భయపెడుతూ రిజైన్ చేయండి, డబ్బులు తీసుకోండి, మీ ఉద్యోగాలు మానేయండి అని వాళ్ళకి ప్రలోభ పెట్టడమే కాకుండా మీ అందరికీ తెలిసిందే, స్వయంగా ఒక శాసనసభ్యులే దిగజారుతనాలుగా ఆయనకు వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. అందరికీ తెలిసిందే. నేనున్నాను, మీకు భరోసా, అందరూ మానేసేయండి అని. అంటే ఎలక్షన్ కోడ్ని కూడా వైలేషన్ చేస్తూ ఒక నియమ నిబంధనలు పాటించకుండా ఈ విషయాలు కూడా మనం ఆర్ఓకి కూడా ఇవ్వడం జరిగింది. ఆర్ఓ ప్రత్యేకంగా ఇంకా కూడా రెస్పాండ్ అవ్వకపోయేసరికి అక్కడ ఉన్న వాటిని ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మేము వెళ్ళడం కూడా జరిగింది. వెళ్తే ఒక ఎమ్మెల్యే ఉల్లంఘించిన ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అలజంగి జోగారావు చేసిన చర్యల్ని మీరు స్పష్టంగా ప్రజలకు చేరవేయడం ద్వారా ప్రజలు కూడా మీడియా మిత్రులపైన చాలా గౌరవంగా ఉన్నారు. ఈ యొక్క మీడియా మిత్రులు, ప్రజలు అందరూ కూడా సమన్వయం పాటించి 30 రోజుల్లో జరగబోతున్న ఈ ఎలక్షన్ తర్వాత పార్వతీపురం పట్టిన చీడ పంపించడం, పార్వతీపురం పట్టిన చీడని మనం ఇక్కడి నుంచి పారదోలడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీ అందరికీ చెప్తున్నాను, అలజంగి జోగారావు అండ్ వైఎస్ఆర్సీపీలకి నా పేరు బోనెల విజయచంద్ర, ఈ పేరు వినబడుతూనే ఉంటుంది, పార్వతీపురంలో గుర్తు పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. సహకరించిన మీడియా మిత్రులకి ఒకరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 70 సంవత్సరాలు ఎప్పుడు లేనిది అంటే ఇసుక మాఫియా తీసుకొచ్చాడు, ఇప్పుడు లిక్కర్ మాఫియా తీసుకొచ్చాడు, ఇప్పుడు గంజాయి కూడా తీసుకొచ్చాడు పార్వతీపురానికి. రేపు ఇక్కడ స్మగ్లింగ్ అడ్డాగా కూర్చొని మార్చే అవకాశం కూడా, ఆయనకి డబ్బులు వస్తాయని అంటే ఏ పనైనా చేస్తాడు. ఏం చేశాడు అనేది మీరు అందరూ గమనించండి. ఏ ముఖం పెట్టుకొని వచ్చి తిరిగి మళ్ళీ ఓటు అడుగుతున్నాడు అంటే అమాయకమైన వాలంటీర్లతో జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఇప్పటికే చాలా కుటుంబాలతో ఆడుకున్నాడు. ఆయన స్వయంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కూడా ఆడుకున్నాడు. నువ్వేమైనా పార్వతీపురానికి డంపింగ్ యార్డ్ తీస్తానని పిల్లగల్పలికావు, అది తీయలేదు. అయితే సీతానగరం రైతులకి ఏమైనా సాయం చేసావంటే ఉన్న చెరుకు ఫ్యాక్టరీని అమ్మిచ్చేసావు. ఆ ఒక్క కబ్జాలో నీ వాటా నువ్వు తీసుకున్నావు. ఇక మన పార్వతీపురానికి సాగునీరు ఏమైనా ఇచ్చావంటే అది ఇవ్వలేదు. బలిసిపేటలో రోడ్లైనా బాగా చేసావంటే అది చేయలేదు. ఏది చేయలేదు. నువ్వు సంఖ్యని ఎలా దాడి చేస్తున్నాడు చూడాలి. ఇంటికాడి నుంచి ఎంత హ్యాపీగా వెళ్తున్నాడు డబ్బులు తీసుకొని. అంటే ఎంత దౌర్భాగ్యం. కోట సీతారాంపురం, నడిసిపురం, పెద్దకొండపల్లి వాలంటీర్లు అందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆయన వాళ్ళందరికీ ఫోర్స్ చేస్తున్నారు, ఉద్యోగాలు మానేసేయండి అని. డంపింగ్ యార్డ్ ఆపి జీరో వేస్ట్ మేనేజ్మెంట్ తీసుకురావాలనుకుంటున్నాను. పార్వతీపురం టౌన్కి 24 గంటలు వాటర్ ఇచ్చే విధంగా ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను. పార్వతీపురం రోడ్లు బాగా చేద్దాం అనుకుంటున్నాను. పార్వతీపురం బైపాస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికీ నియోజకవర్గానికి ఆమడ దూరంలో ఉన్న మౌలిక వసతులను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు మాట్లాడితే మైనింగ్, శాండ్, లిక్కర్ ఇట్లా మాట్లాడుతున్నా తప్ప అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికీ కూడా మీ అందరి ద్వారా ఆయనకి సవాల్ ఇస్తున్నాను. డిస్కషన్ చేయాలనుకుంటే ఓపెన్గా రండి, మాట్లాడుకుందాం.
ఓపెన్గా రండి, నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి, ఈ 70 సంవత్సరాల్లో ఇంతకు ముందు తెలుగుదేశం చేసిన అభివృద్ధి ఏంటనేది ఇప్పుడు కూడా మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను. నా విజనరీ ఏంటి పార్వతీపురం గురించి నేను మాట్లాడగలుగుతాను. ఆయన ఏమైనా విజనరీ ఉందా పార్వతీపురం నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్ళడానికి రమ్మని మనం మాట్లాడుతున్నాను. సభలు చూస్తున్నాను. ఆయన వచ్చి ఒక తటస్థ వేదిక మీద కూర్చోగలిగితే ఆయన ఏం చెప్పగలుగుతాడో, నేనేం చెప్పగలుగుతానో, పార్వతీపురం ప్రజలకు భరోసా ఇవ్వగలుగుతాను అనేది మీ అందరి ద్వారా కూడా నేను ఆయనకు కూడా సవాలు చెప్తున్నాను. నిన్న మీడియా మిత్రులు ఆయన చేసిన